ముందు కాకినాడ ఎమ్మెల్యే అనుకుంటాను, ఆయన డ్రగ్స్ కేసులో ఒకసారి కంటైనర్ దొరికినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎస్టాబ్లిష్ ట్రై చేస్తే అతని ఆ పొరంబోకు మాట్లాడిన మాటలు మనం మాట్లాడలేం. ఆ ఎమ్మెల్యే ఆ మాటలు మనం మాట్లాడలేం. చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేకపోతే ఇంకోరిని కానీ అదే కంటైనర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కంటైనర్ లో దొరికింది కాకినాడ ఎమ్మెల్యేవి, ఈ రోజు కంటైనర్ లో విశాఖపట్నంలో దొరికింది. అంటే కంటైనర్లు వచ్చినప్పుడు ఎవరి మీద ఆరోపణలు వస్తున్నాయి? వైసీపీ మీద ఆరోపణలు వస్తున్నాయా? తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు వస్తున్నాయా? మీరు దీంతో పాటు 2021లోనే ముంద్రా పోర్ట్ మూలాలు కూడా ఏపీలోని విజయవాడ ట్రేడింగ్ సంస్థ గుర్తొచ్చాయి. అప్పుడు టాల్కమ్ పౌడర్ గొడవలు గుర్తుందా లేదు మీకు? ఎగ్జాక్ట్లీ. ఏ కంటైనర్ దొరికినా, ఎక్కడ దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే. వీళ్ళేమంటారు, సెంట్రల్ నార్కోటిక్స్ వాళ్ళు రిలీజ్ చేశారు, 2 కోట్ల టన్నులో ఎంతో గాంజా సీజ్ చేశారు, అందరికంటే చాలా బాగా పనిచేస్తున్నారు, గుజరాత్ కంటే కూడా మనం చాలా బాగా పనిచేస్తున్నాం, అత్యంత డ్రగ్స్ తీసుకున్న రాష్ట్రాల్లో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది, ఏపీ లేదు అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, ఆ ప్లేస్ లో ఎవరు కూర్చున్నా సరే గాంజా కాదు, డ్రగ్స్ కాదు, ఇంకోటి కాదు నిర్మూలించడానికే ఉన్నారు. అంతేగాని ఇదే ఈటీవీ భారత్ లో వచ్చింది చూడండి అంటే ఎంత నిస్సగ్గుగా ఈ వైసీపీ బూత్ మీడియా తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, జనసేన మీద చెప్పి నమ్మే పరిస్థితి ఉందా? ఏమండి, అసలు నిన్న జగన్ ఫర్ డ్రగ్స్ అన్నది ఇండియాలోని 3rd ప్లేస్ లో ట్రెండింగ్ అయిందంటే మొత్తం దేశమంతా మాట్లాడుకుంటున్నారు దీన్ని. వాళ్ళు మాట్లాడే మాటను ఇప్పుడు ఒకటండి, 5 సంవత్సరాల క్రితం మాట వాళ్ళు ఏం చెప్పినా నమ్మిన మాట నిజం. కానీ ఈ రోజు వాళ్ళు ఏం మాట్లాడినా అది ప్రజలకు బూతులాగే వినపడుతుంది. ఎందుకంటే స్వయాన సొంత చెల్లి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ పార్టీకి ఓటేస్తే హత్యా రాజకీయాలకు మీరు ఓటేసినట్టే, నాకు న్యాయం కావాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఓటు వేయొద్దు అని ఒక చెల్లి, ఇంకొక చెల్లి ప్రజల్లోకి వెళ్ళి నిలదీస్తోంది. ఇది న్యాయమా? నువ్వు మనిషేనా? నువ్వు చెప్పిన నీది నా రక్తమేనా అని ప్రశ్నిస్తోంది. తల్లి ఉన్న పార్టీకి రిసిగ్నేషన్ చేసేసి నీకో నమస్కారం, నీ పార్టీకో నమస్కారం అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. వైఎస్ఆర్ కుటుంబం మొత్తం అంతా బయటకు వెళ్ళిపోయింది. అంటే సొంత ఇంట్లో కూడా నీ మీద నమ్మకం లేని వ్యక్తి నువ్వు నీ ప్రభుత్వం నువ్వు చెబితే ఈ రోజు రాష్ట్ర ప్రజలు మొత్తం, రాష్ట్ర ప్రజానికి మొత్తం నమ్ముతుంది అని నువ్వు ఎట్లా అనుకుంటావు? జగన్మోహన్ రెడ్డి, ఒక బ్రేక్ తీసుకుందాం విద్యాసాగర్ గారు, మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఒకసారి మనం ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా మాట్లాడదాం. బ్రేక్ తర్వాత చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది.